ప్రయత్నిస్తాను. ఏవమేవ చ కాకత్వే స్మారితస్థ పురాతనం తత్యాజ భూపతి ప్రాణాన్ మయూరత్వం అవాప. మయూరత్వం అంటే ఏంటి? మయూరం అంటే నెమలి. మయూరత్వం అంటే ఏమిటి? మయూరం అంటే నెమలి జన్మ ధరించాడు ఆయన. అవాప అంటే పొందాడు అనమాట. ఎప్పుడు? ఏవమేవచ కాకత్వే స్మారిత. మరి కాకి జన్మలు ఉండగా పురాతన వృత్తాంతం ఆమె జ్ఞప్తి చేసేసరికి ఆ జన్మ వదిలేశాడు ఆయన. వదిలి ఏం చేశాడు? ఆ భూపతి ప్రాణాలు విడిచి తత్యాజ భూపతి ప్రాణాలు విడిచి మయూరత్వం అవాపచ నెమ్మది జన్మం ధరించాడు. మయూరత్వం తతస్సావై చకార అనుగతిం శుభా దత్తై ప్రతిక్షణం భోజ్యైర్ బాలా తజ్జాతి భోజనై. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాను చూడండి. అంటే కాకి బలిమెతులు తింటున్నావా అని అడిగింది ఆమె. బాగానే ఉంది. అంటే ఈమె ప్రత్యేకంగా ఆహారం ఇచ్చిందో దాని విషయం చెప్పలేదండి. కానీ చివరికి నెమలి జన్మ పుట్టింది. నెమలి జన్మగా పుట్టాడు తను. ఆ తరువాత నెమలి జన్మ పుట్టినప్పుడు మయూరత్వం తతస్సావై చకార అనుగతిం శుభ. అనుగతి అంటే ఆ విధంగా నెమలి అయిన తర్వాత కళ్యాణి అతన్ని అనుసరించింది. చకార చేసింది ఏమిటి? అనుగతిం, అనుసరించి పోవడం. గతి అంటే పోవడం అండి. అనుగతిం అంటే ఏమిటి? అనుసరించి పోవడం. శుభ అంటే శుభమైనటువంటి శుభకరమైన కళ్యాణి అతన్ని అనుసరించింది అనమాట. అప్పుడు ఏం చేసింది ఆ బాల? అప్పుడు దత్తై ప్రతిక్షణం భోజ్యై, దత్తై ప్రతిక్షణం భోజ్యై బాల తజ్జాతి భోజనై, భోజ్య పదార్థాలు పెడుతూ అతనికి తృప్తిని కలిగజేసింది అనమాట. దత్తై ప్రతిక్షణం భోజ్యై. దత్తై అంటే ఇవ్వబడింది. ఏమిటి? ప్రతిక్షణం కూడా బాల తజ్జాతి భోజనై, భోజ్య పదార్థాలు పెడుతూ అతని తృప్తిని కలగజేసింది అనమాట. ప్రత్యేకంగా చెప్పబడింది ఇక్కడ. అంతకుముందు వాటితో చెప్పలేదు. ఈమె వాటికి ఆహారం ఇచ్చింది, పక్షులకు కానీ కాకి కానీ. అంతకుముందు నక్కకు కానీ లేదు తోడేలు కానీ ఇవేమి ఆహారం ఇచ్చింది చెప్పలేదు. కానీ ఇక్కడ మాత్రము నెమలిగా పుట్టగానే ఆమె పాపం భోజ్య పదార్థాలు ఇచ్చి తజ్జాతి భోజనం అంటే నెమలి జాతికి చెందిన భోజనములు భక్ష్యములు తినదగిన పదార్థాలు అన్నమాట. కాబట్టి పరాశర చెప్తున్నా, ఈ విధంగా కాకత్వం పొందిన విధంగా స్మరింపజేయగా రాజు ప్రాణాలను వదిలించినాడు. తిరిగి నెమలి రూపంలో జన్మనెత్తినాడు. ఆ పుణ్యాత్మరాలు మునుపటి వల్లనే నెమలిగా ఉన్న రాజును చేరదీసి ఆ పక్షి ప్రేమగా తినే పదార్థాలు అందిస్తూ అనుసరించింది. ప్రేమగా పెంచసాగింది. ఆ తర్వాత ఏం చేసింది? సస్నౌ స్వయం చ తన్వంగి స్మారయామాస స్థాపితం. అప్పుడు ఆమె స్నానం ఆచరించిన పిమ్మట స్మారయామాస చాపితం, అతనికి రాజై కుక్క నక్క మున్నగు జన్మలు ధరించిన విషయాన్ని జ్ఞప్తికి చెప్పింది. యథా అసౌ స్వ శృంగాల ఆద్య యోని జగ్రాహ పార్థివ. స్వ శృగాల ఆద్య అంటే శృగాల అంటే నక్క. కాబట్టి కుక్క నక్క మున్నగు జన్మలు ధరించిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చింది అనమాట. ఆ తర్వాత శృత జన్మ క్రమస్సో అద దత్యాజ కలేవరం జగ్నేశ జనకస్యైవ పుత్రో అసౌ సుమహాత్మన. ఇదంతా అయిన తర్వాత చివరికి జన్మక్రమం జ్ఞాపకం చేసిన పిమ్మట అతడు స్మృత జన్మక్రమ సో అథ ఆ తరువాత తత్యాజ విడిచిపెట్టి స్వం కలేవరం తన దేహాన్ని విడిచిపెట్టాడు. జగ్నేశ జనకస్యైవ అతడు మరలా ఏం చేశాడు? మహాజ్ఞాని అయినటువంటి అసౌసు మహాత్మన స జనకస్యైవ పుత్రో జనక మహారాజుకే కుమారుడుగా జన్మించాడు. జనక మహారాజుకే కుమారుడుగా జన్మించాడు. జనకుడు అంటే ఈ సీతాదేవి ఆకలి కాదండి, జనక మహారాజు పేరు. ఆ జనక మహారాజుకే కుమారుడుగా జన్మించాడు అన్నమాట. జగ్నే స జనకస్యైవ పుత్రో అసౌసు మహాత్మన, మరలా మహాజ్ఞాని అయిన జనక మహారాజుకే కుమారుడుగా జన్మించాడు. ఇప్పుడు తతః సా పితరం తన్వి వివాహార్థం అచోదయ సచాపి కారయామాస తస్యా రాజా స్వయంవరం. కాబట్టి ఆ విధంగా తతస్సా పితరం తన్వి, అప్పుడు ఈమె ఆ తన్వంగి తండ్రిని పెళ్లి గురించి ప్రేరేపించింది. ఎందుకంటే తనకు కావలసిన వాడు జన్మ ఎత్తాడనమాట. కాబట్టి మనం కూడా అంటుంటాం, నీకు తగినవాడు ఎక్కడో జన్మ ఎత్తుంటాడే అంటుంటాం మన అమ్మాయిల్ని. పెళ్లి కాకుండా కొన్ని ఆలస్యం అవుతుంది అనుకోండి, నువ్వేం దిగులు పడద్దు, నీకంటూ ఒకడు ఉంటాడు, ఎక్కడో దొరుకుంటాడు, ఎక్కడో పుట్టుంటాడు, వాడు వచ్చి కడతాడు తాడు అంటుంటాం. నిజంగా అలాగే జరుగుతుంటుంది అనమాట. వాడు అట్లా ఈమెకి అంటే పూర్వ జన్మలో భారీగా ఉండింది. మళ్ళీ ఈ జన్మలో చివరికి ఈ జన్మలన్నీ అయిపోయేదో కుక్క నక్క తోడేలు ఇవన్నీ కాకి తర్వాత మయూరం అన్నీ అయిన తర్వాత మళ్ళా అతను జన్మ ఎత్తాడనమాట. ఎలాగా? జనక కుమారి మహారాజుకే కుమారుడుగా జన్మించాడు. అప్పుడు ఈమె తెలుసుకున్నది అనమాట. తెలుసుకొని నెమ్మదిగా ఏం చేసింది?
తన తండ్రికి చెప్పింది, అమ్మ నాన్న నేను పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు అని. పెళ్లి గురించి ప్రేరేపించింది అనమాట. తతస్సా పితరం తన్వి వివాహార్థం అచోదయత్. అచోదయత్ అంటే ప్రేరేపించింది. దేనికి? వివాహార్థం. అతడు కూడా కుమార్తె ఏం చేశాడు? స్వయంవరం ఏర్పాటు చేశాడు. సచాపి కారయామాస తస్య రాజా స్వయంవరం. కారయామాసం చేశాడు. ఏం చేశాడు? స్వయంవరం చేశాడు అనమాట. స్వయంవరం అంటే తను తాను సెలెక్ట్ చేసుకున్నది అనమాట. అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నది. ఈ రోజుల్లో మ్యాట్రిమోనియల్ అవన్నీ అవే కదా చేసేది. మ్యాట్రిమోనియల్ చేసేది అవే అన్నమాట. నీకు ఏ అబ్బాయి కాకపోతే ఆ ముందు అరేంజ్ చేస్తాడు. ఒక పెద్ద ఆయన ఒక అరేంజ్ చేస్తాడు అనమాట. నువ్వు ఇచ్చిన క్వాలిఫికేషన్లు బట్టి ఒక 10 మందిని సెలెక్ట్ చేసి, ఇదిగో వీళ్ళు నీకు కావాల్సిన వాళ్ళుగా. ఇంతకుముందు ఒక కళ్యాణమాల అయిన ఒకటి వచ్చేది తమిళ్లో. నాకు బాగా నచ్చేది అది కళ్యాణమాల. ఎందుకు బాగా ఇష్టంగా చూసేవాడిని దాన్ని. దాంట్లో ఏం లేదు, ఒక తల్లిదండ్రులు తీసుకొస్తారు ఒక అమ్మాయినో అబ్బాయినో. ఆ కళ్యాణం నిర్వహించే వ్యక్తి విశ్వనాథన్ ఒక ఆయన అడుగుతాడనమాట అమ్మాయిని, అమ్మ నీకు ఎలాంటి అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలి అంటే ఆమె చెప్తుంది, నాకు చాలా చక్కగా నన్ను చాలా బాగా చూసుకునే, కామన్ కొన్ని ఉంటాయి కదండి, అందరూ అడిగేది కొన్ని, అందరూ చెప్పేది కొన్ని ఉంటాయి. నన్ను చాలా బాగా చూసుకోవాలి, కానీ తన అబ్బాయి తల్లిదండ్రులు తాను ఎలా చూస్తున్నా అది చెప్పదు. అది ఇంకా అడ్జస్టబుల్గా ఉండాలంటుంది. అంటే ఏదో మనం మామూలుగా ఈ కొన్ని షెల్ఫ్లు ఉంటాయండి, అంటే మెటల్ దాంట్లో చేయబడి ఉంటాయి లోహంతో. అవి మీరు అడ్జస్ట్ చేయొచ్చు, ఎత్తు తగ్గించవచ్చు, ఎత్తు కావాలంటే ఎత్తు పెట్టవచ్చు అనమాట. మామూలుగా ఈ బొమ్మల కొలువులు వాటిలో పెడుతుంటారు అలాగనమాట. వాళ్ళు అంటుంటారు అడ్జస్టబుల్గా ఉండాలి. తమిళ్లో వచ్చేది వాళ్ళ పదాలు కొన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. అడ్జస్టబుల్గా ఉండాలి అంటే ఏమిటి? తాను ఎలా మలుచుకోవాలంటే అలా మలుచుకోగలగాలి అతన్ని, అబ్బాయిని. అది అయిపోతుంది ఇంకా అబ్బాయి. అంతేగాని తన తల్లిదండ్రులను చూసుకోవాలి చక్కగా, తన తల్లిదండ్రులని అతని తల్లిదండ్రులుగా చూసుకోవాలండి, అవన్నీ చెప్తుంది. కానీ తాను అతని తల్లిదండ్రులను చూసుకుంటే ఆ విషయం చెప్పదు. అంటే ఇప్పుడే చెప్పేస్తే మళ్ళీ రేపు ఇబ్బంది వస్తుంది. అది అయిపోతే అబ్బాయిని పిలిపిస్తారు. అబ్బాయిని అడుగుతాను, నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటే ముందు పాపం వాళ్ళు ఏం చెప్తారంటే అబ్బాయిలు అందగాడు కావాలంటారు. అమ్మాయిలు ఎప్పుడు అందగాడు కావాలని చెప్పరండి. బాగా సంపాదించేవాడు, కాస్త అటు ఇటు ఉన్నా పర్వాలేదు అందం, కానీ సంపాదన ఉండాలి, తను చక్కగా పోషించాలి, ఏది కావాలంటే అది ఇలా చెప్తారు. వీడేం చేస్తాడు, నాకు చాలా అందంగా ఉండాలండి, నా తల్లిదండ్రుని బాగా చూసుకోవాలండి, వాళ్ళ తల్లిదండ్రులుగా చూసుకోవాలి, ఇవన్నీ చెప్తాను అనమాట. అప్పటికే 35 ఉంటుంది అబ్బాయికి, అమ్మాయికి ఒక 32 33 ఉంటుంది. అప్పటికే చాలా చూసుంటారు. అప్పుడు ఇది చెప్తాడు, ఇద్దరికి కూడా చాలా చక్కగా వివాహం అవుతుందమ్మా, మీరేమి విచారపడద్దు అంటే విడివిడిగా అని చెప్తారండి. ప్రత్యక్షంగా అంటే విడివిడిగా చేస్తారన్నమాట ఇంటర్వ్యూ. మీకు అతి త్వరలోనే వివాహం అవుతుంది, చాలా హాయిగా ఉంటారని చెప్పి పంపించేస్తారనమాట. ఇది ఒక వివాహ వేదిక అనమాట. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమం జరుగుతుంది. అట్లా వివాహ వేదికల్లో వాళ్ళు కావాల్సిన ఈ విధంగా వివాహ వేదికల ద్వారా కూడా జరుగుతుంది. అదే ఇక్కడ కూడా స్వయంవరం అంటే ఏమిటి? అబ్బాయిలందరినీ పిలుస్తారు. పిలిచేదే కాదు, వీళ్ళు ప్రత్యేకంగా ఆహ్వానాన్ని పంపరు, చాటింపు చేస్తారు. చేస్తే ఎవరెవరు క్వాలిఫైడ్ ఉన్నారో బ్యాచులర్స్ వాళ్ళందరూ వస్తారు. ఆ విధంగా కొంతమందికి ఆహ్వానాలు పంపుతారు, కొన్ని దేశాల రాజులకు పంపి యువరాజులు రప్పిస్తారు అనమాట. ఈ విధంగా స్వయం ఏర్పాటు కాగా అతనికి ఏ తెచ్చిన భర్తను గమనించిన అదృష్టవశాత్తు అతను వచ్చాడు, లేదంటే అతను స్వయంవరం అంతా కూడా పనికి రాకుండా పోయేది. కానీ స్వయంవరే కృతే శాతం సంప్రాప్తం ప్రీతిమాత్మన, తన భర్తను గమనించింది ఆమె. వెంటనే ఏం చేసింది, ఇంకా వరయామాస భూయో అపి భర్తుభావేన భామిని, ఆ భామిని ప్రీతితో తన భర్తనే మళ్ళీ వరించింది. వరయామాస భూయో అపి, భూయో అంటే మళ్ళా, కాబట్టి మళ్ళా తన భర్తుభావేన భామిని, తన భర్తనే మళ్ళీ వరించింది అనమాట. అంటే ఇంకో జన్మలో మళ్ళా వరించింది అనమాట. ఇక్కడ మనందరికీ సందేహం రావచ్చు, ఏమిటంటే ఈ రాజకుమారుడు మరి అనేక జన్మలు ఇచ్చాడు కదా, కుక్క అంటే కనీసం 10 సంవత్సరాలు బతుకుంటాడు. ఒకవేళ ఈమె వెంటనే చూసినప్పుడు 2-3 సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది. నక్క అది 2-3 సంవత్సరాలు గడిచింది అంటే ఈమె వెంటనే పోయి చెప్పింది కాబట్టి, నువ్వు నక్క అని చెప్పి. కాబట్టి పూర్తి కాలం ఆయుష్ ఉండదు అక్కడ, కొంతకాలం బతికుంటాడు నక్కగా, తోడేలుగా కొంతకాలం. ఎందుకంటే ఈమె తెలుసుకొని వెంటనే పోతుంది అక్కడికి. వాడు పూర్తిగా ఆయుష్ వరకు బతకడం ఇవ్వట్లేదు అతన్ని, మధ్యలోనే ఆ జన్మను మార్చి వేరే జన్మ వెళ్ళిపోతున్నామట. అయినా కూడా రాజకుమారుడు అనేక జన్మలు ధరించాడు కదా, కాబట్టి వయసులో వ్యత్యాసం కానవస్తుంది కదండి. ఈమెమో పాపం ఎదురు చూసి ముసలైపోవాలి కదా. మరి ముసలైపోయిన తర్వాత ఇంకా స్వయంవరం ఎవరు వస్తారు, ఎవరు రారు. వయసులో ఉంటేనే స్వయంవరానికి వస్తారు యువరాజు. కానీ ఈమె అయినా కూడా వ్యత్యాసం కానవస్తుంది కదా అనే శంక కలుగుమా మనకి అందరిలో సందేహం రావచ్చు.
అందువల్ల ఏం చేస్తా అంటే మహర్షి పలు సందర్భాల్లో ఆమెను బాలగానే పేర్కోవడం జరిగింది. బాలగానే ఇక్కడ బాల అని చెప్పబడింది చాలా సందర్భాల్లో. అంటే ఏమిటి అర్థము? అది ఆమెకు భగవంతుని ద్వారా పూర్వజన్మ జ్ఞానం లభించినట్లుగానే వయస్సు కూడా ఆమెకు ఆ విధంగానే స్థిరీకరణ జరిగిందని గ్రహించాలన్నమాట. స్థిరీకరణ అంటే ఏమిటి? అక్కడ నిలిచిపోయింది వయస్సు పెరగటం. వయసు నిలిచిపోయింది అంటే ఏం లేదండి. అంటే శరీరంలో మార్పు రాకుండా ఉంటే వయసు నిలిచిపోయినట్లే కదండి. ఉదాహరణకి నాకు 40లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు 60 రాగానే ఎలా అయ్యాను, 66 వచ్చింది ఎలా ఉన్నాను. కొంచెం మార్పులు వస్తూనే ఉంటుంది. మనం ఎంత కృషి చేసినా కూడా శరీరంలో మార్పులు రాకపోదు కదండి. అటువంటి మార్పులు వయసు పెరుగుతూనే ఉంటుంది, ఎవరు దాన్ని నిలబెట్టలేరు. నా వయసు 40 ఉంటుంది, 45 అవుతుంది, 50 అవుతుంది, 55, 66, 76 అవుతూనే ఉంటుంది. కాకపోతే వయసుకు తగ్గట్లుగా పెరిగే కాలానికి తగ్గట్లుగా శరీరంలో మార్పులు రాకుండా చూసుకోవచ్చు. పూర్తిగా కాదు, కొంతలో కొంత. ఆ విధంగానే ఈమెను కూడా స్థిరీకరణ జరిగిందనమాట ఆమె వయస్సు. అంటే అలాగే ఉండిపోయింది ఆమె బాలగానే. అంటే ఎలా ఉండిందో అప్పుడు రాజుని వదిలిపోయినప్పుడు ఎలా ఉండిందో అలా తర్వాత మరుజన్మ ఎత్తినప్పుడు కొంతకాలం మరుజన్మ ఎత్తింది. ఆ మరుజన్మలో కూడా మళ్ళీ ముసలిదైపోవాలి ఈ పాటికి. కానీ అలా అవ్వలేదు. అంటే కొంత వయసు వచ్చిన తర్వాత ఎప్పుడైతే స్వయంవరం అని చెప్పి తండ్రి అన్నాడో అప్పుడు ఏ వయసు ఉందో ఆ వయసే అనుకోండి. ఇప్పుడు మళ్ళా స్థిరీకరణ జరిగి ఇప్పుడు మళ్ళా తన భర్తను చేరుకునింది అనమాట. ఈ విధంగా సందేహ నివృత్తి చేస్తారు. భుజేత తయాసార్థం సంభోగా నృపనందన అంటే ఇక్కడ రాజుకు నందనుడు అని అర్థం అనమాట. కాబట్టి ఈ విధంగా రాజనందనుడు హాయిగా రాజ్యం చేసుకుంటూ భుభుజే చ తయా సార్థం, తయా అంటే ఆమెతో కలిసి అని అర్థం అనమాట. ఆ రాజనందనుడు ఆమెతో పాటు భుభుజే అంటే భుజించడం అని, అనుభవించడం అని. భుభుజే అంటే తినడం అని అర్థం అండి. తినడం అంటే అనుభవించడం. ఏమి అనుభవించడం? తయా సార్థం ఆమెతో పాటు సంభోగా నృపనందన, సమస్త భోగాలు కూడా. ఆ తర్వాత ఏమైంది? పితుర్యుపరతే రాజ్యం విదేహేషు చకార. తండ్రి మరణించిన తర్వాత అతడు విదేహ రాజ్యాన్ని పరిపాలించాడు తండ్రి పోయిన తర్వాత. కాబట్టి ఈ విధంగా తన యొక్క పతిని స్వయంవరందు భర్తగా ఎంచుకున్నది అని చెప్పి, పతివ్రతైన ఆమె తనకు పతిగా ఎరిగిన వాణిని, అందులోనూ స్వయంవర విషయంలో భర్తను ఎన్నిక చేసుకునే అంశం నందు స్త్రీ పురుషులకు వయసులో పెద్ద చిన్నతనం ఉన్నప్పటికీ తప్పు లేదని సూచించబడింది. తర్వాత కొంతకాలానికి జనక మహారాజు అశ్వమేధ యాగాన్ని చేసినాడు. దాని అవభ స్నాన సమయంలో తాను స్నానం చేస్తూ నెమలికి స్నానం చేయించింది. అట్లాగే నెమలి రూపంలో ఉన్న శతధన్వునికి స్వానము, నక్క, తోడేలు, గ్రద్ద, కాకి జన్మనెత్తిన విధాన్ని, పాషండాలాపమును, ఆ కారణంగా ఈ దౌర్భాగ్యతను ఏర్పడటమును గుర్చేసిందనమాట. తన గత జన్మ క్రమాన్ని ఎరిగిన శతధన్వుడు తన దేహాన్ని విడిచాడు. అశ్వమేధం చేసిన జనకునికే పుత్రుడుగా జన్మించాడు. క్రమంగా ఎదిగినాడు. అప్పుడు ఆ కాశీరాజు కన్య తన తండ్రిని వివాహం చేయమని కోరింది. ఆయన స్వయంవరాన్ని ఏర్పాటు చేసినాడు. అక్కడికి వచ్చిన జనకరాజు పుత్రుని తన భర్తగా ఎన్నిక చేసుకుంది. కాబట్టి ఆమె స్వయంవరానికి మనం చూచాం ఇంతవరకు. ఆ తర్వాత ఏం జరిగింది? హాయిగా ఆ జనకరాజు పుత్రుడు కాశీరాజు పుత్రుడితో భోగాలన్నింటిలో అనుభవించాడు. ఆ తర్వాత తండ్రి కాలం చేసిన తర్వాత విదేహ రాజ్యం చేపట్టినాడు. లెక్కలేని యజ్ఞాలు ఆచరించినాడు. ఇయాజ యజ్ఞాన్ సుబహూన్ దదౌ దానాని చ అర్థినాం. అర్థినాం అంటే కోరుకున్న వాడికి ఏమి ఇచ్చాడు? యాచకులకు అని అర్థం. దానాని దదౌ దానాని చ అర్థినాం, యాచకులకు బహుదానాలు ఇచ్చాడు. ఎక్కువ మంది పుత్రులను కన్నాడు. పుత్రాన్ ఉత్పాదయామాస అంటే ఎక్కువ మంది పుత్రులను కన్నాడు. యూధేచ సహా అరిభిహి, అరి అంటే శత్రువు అండి. యూధే అంటే యుద్ధం చేశాడు. యుద్ధం చేశాడు. ఎవరితో? సహా అరిభిహి అని శత్రువులతో యుద్ధం చేశాడు. ఈ విధంగా రాజు కొంతకాలం అయిన తర్వాత రాజ్యం భుక్త్వా యథాన్యాయం పాలయిత్వా వసుంధరాం తత్యాయ సప్రియాన్ ప్రాణాన్ సంగ్రామే ధర్మతో నృప. ఇప్పుడు న్యాయధర్మంగా రాజ్యభోగాలు అనుభవించాడు. రాజ్యం భుక్త్వా యథాన్యాయం. చూడండి, యథాన్యాయం అన్నారు అంటే ఏమిటి? న్యాయబద్ధంగా. అంతేగాని ఈ రోజుల్లో లాగా మనకి పదవి వచ్చిందే కదా అని అన్నీ అనుభవించేయరు. నీ పదవికి అర్హత లేదు. ఆ పదవికి తగినటువంటి వాటినే, ఏదైతే అర్హమో దాన్ని అనుభవించాలని అర్థం ఇక్కడ. అంతేగాని తన పదవి కంటే కూడా మించిన దాన్ని అనుభవించలేదు అనే అర్థాన్ని స్ఫురించేందుకోసము న్యాయధర్మంగా రాజ్యభోగాలు అనుభవించాడని చెప్పండి. వసుంధరం చక్కగా పరిపాలించాడు. యథాన్యాయం పాలయిత్వా వసుంధరాం. వసుంధర అంటే భూమి అని.
వసుంధరను చక్కగా పరిపాలించాడు. తత్యాజ సప్రియాన్ ప్రాణాన్, ఆ రాజు తనకు ఇష్టమైన ప్రాణాలను తత్యాజ సప్రియాన్ ప్రాణాన్, తన ప్రాణాలను కూడా ఎక్కడ వదిలాడు? సంగ్రామే ధర్మతో నృప. ఇప్పుడు చెప్పారు. అంతకుముందు మొదటి జన్మలో ఆయన వదిలినప్పుడు అక్కడ యుద్ధంలో చనిపోయాడని చెప్పాలని కొన్ని వ్యాఖ్యానాలు, కానీ అలా తప్పలేదు. అది మామూలుగా చనిపోయాడు ఆయన, అంతే. కాల ధర్మాన్ని పొందాడని చెప్పండి. ఇక్కడ మాత్రం యుద్ధంలో చనిపోయాడు, సంగ్రామ రంగంలో ధర్మబద్ధంగా విడిచిపెట్టాడు ప్రాణాలను. తతచిత్తాస్తం తత చితాస్తం. చితాస్తం అంటే ఉన్నటువంటి, ఎక్కడ? చితిపైన ఉన్నటువంటి. తత అప్పుడు చితాస్తం, చిత అంటే చితిపై ఉన్నటువంటి. తం భూయో, మళ్ళీ ఏం చేసింది? భర్తను మళ్ళీ పతివ్రత అయిన ఆమె భర్తారం సా శుభేక్షణ, శుభ ఈక్షణ అంటే అందమైన సులోచన, శుభ ఈక్షణ అంటే అందమైన కళ్ళు, కానీ సులోచన అని చెప్పుకోవచ్చు. సులోచన, అందుకే మనం కూడా కళ్ళజోడిని సులోచన అంటుంటామండి, తమాషాగా అంటుంటాం. అంటే మామూలు కళ్ళు ఎలా ఉన్నా కూడా సులోచన అంటాం, ఎందుకంటే ఇది మనం ఎన్నుకున్నటువంటిది. మన కంటి డాక్టర్ చెప్పగానే అమ్మ మీరు ఈ పవర్ వేసుకోవాలని వెంటనే ఎక్కడికి పోతాం మనం? ఆ షాపుకి పోయి వాడు ఒక 100-150 ఫ్రేములు పెట్టుంటే ఎక్కడ, అది కాకుండా ఇంకా కూడా అడుగుతాం, ఇంకా ఏదైనా మంచి ఫ్రేమ్ ఉందండి, అప్పుడు కింద నుంచి తీస్తాడు, డ్రా నుంచి తీసి ఇదిగోనమ్మా పెడతాడు. అలా కష్టపడి వెతుక్కొని వేసుకున్నాం. ఇది దేవుడు ఇచ్చింది ఇది, కాబట్టి ఆయనే చూసే ఇచ్చుంటాడు పాపం. ఆయన మనం ఇది చూసే, నీ పేరు సులోచనం అంటుంటాం మనం కళ్ళజోడుకి అన్నమాట. ఇక్కడ సులోచన అంటే శుభేక్షణ. అన్వారోహ విధివత్, ఆమె ఏం చేసింది? విధివత్ అంటే యథావిధిగా. అన్వారురోహ, ఆరురోహ, అను ఆరురోహ, అన్వారురోహ అవుతుంది. అను అంటే అనుసరించి, ఆరురోహ అంటే ఎక్కింది. ఎక్కడికి? చితికి ఎక్కింది అనమాట, అధిరోగించింది. యథాపూర్వం ముదా సతి, అది కూడా ఆనందంగానండి. ముదా అంటే ఆనందంగా. ఎవరో చెప్పారు, లేదు ఎవరన్నా అనుకుంటారేమో, నేను భర్తతో పోకుండా బతికుంటే ఏమన్నా అనుకుంటారేమో అనే అలాంటి భావన లేవు. అందుకనే ఇక్కడ ముదా అంటే సంతోషంగా. తన జీవితం అయిపోయింది, ఇంక ఈ భర్తతో ముడిపడి ఉంది, తన జీవితం అయిపోయింది ఇంకా అంతే. ఆ భర్తతో ముడిపడిన జీవితం ఆ భర్త వెళ్ళిపోవాలి అనేటువంటి భావనతో ఆమె ముదా సతి, ఆ ఆలోచన ఆనందంగా యథాపూర్వంగా యథావిధిగా అనుగమించి అధిరోహించింది. తతో అవాపదయా సార్థం రాజపుత్రాస పార్థివ ఐంద్రానతీత్య వై లోకాన్ కామదుహో అక్షయాన్. ఆమె అనంతరం ఆ శతను ఏమయ్యాడు? మహారాజు రాజపుత్రి అయిన సైభ్యతో పాటుగా ఇంద్రాది లోకాలను దాటి, ఇంద్రాన్ అతీత్య అంటే దాటి, తతో అవాప పొందాడు. తయా సార్థం, తయా అంటే ఆమె స్త్రీలింగం, ఎవరు? భార్యతో కలిపి, సార్థం అంటే కలిసి, రాజపుత్ర్యా ఆ రాజపుత్రితో, సపార్థివ ఆ రాజు, ఐంద్రాన్ అతీత్య వై లోకాన్ ఇంద్రాది లోకాలను దాటి, లోకాన్ కామదుహో అక్షయాన్. అక్షయం అంటే ఏమిటి? తరగనిది అనమాట. అక్షయ పుణ్యలోకాలను చేరుకున్నాడు. క్షయం అంటే తరిగిపోయేది, మనం ఉపయోగిస్తుంటే తరిగిపోయేది క్షయం, తరగకుండా ఇంకా వస్తూ ఉండేది అక్షయం. మన కోరికలు అక్షయాలండి, మన కోరికలు క్షయం ఉండదు. అంటే మన క్షయం అంటే ఎలా చెప్పుకోవాలి? ఒక కోరిక తీరుతుంది కాబట్టి అది ఆ ఒక కోరిక క్షయమే, కానీ ఇంకో కోరిక పుడుతూ ఉంటుంది. ఎన్నో సందర్భాలు చెప్పుకున్నాం మనం, మన జీవితాలు ఎలా ఉంటాయి, అక్షయమైన కోరికలు అనమాట. ఒకటి జరిగితే ఇంకోటి పుడుతూనే ఉంటాయి. సైకిల్ ఉన్నప్పుడు 2 వీలర్ కావాలి, 2 వీలర్ ఉన్నప్పుడు కారు కావాలి. కారు వచ్చింది బాగానే ఉంది, ఏదో మారుతి 800 నాన్ ఏసీ అనుకోండి, ఏసీ లేదు దానికి, ఎండలు బాగుంటే ఇబ్బందిగా ఉంది, సరే ఏసీ పోదు. ఇంకా కొంచెం స్టేటస్ పెరగాలి, వెంటనే ఇంకా వేరే కార్లు ఈ రోజుల్లో మార్కెట్లో చెప్పలేనన్ని కార్లు ఉన్నాయి. అసలు అందువల్లే మనం జరిపేస్తున్నారు అనమాట వీళ్ళందరూ చేరి. ఏమంటే మీ కార్లు ఉన్నాయి, లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు ఉన్నాయి, లేదు కారు వాళ్ళే లోన్ ఇస్తారు. జీవితంలో మనం పూర్వకాలంలో మనం ముందు పొదుపు చేసుకొని కొనుక్కొని అనుభవించేవాళ్ళం. ఇప్పుడు ముందు అనుభవించు, తర్వాత కట్టు, నెమ్మదిగా అనుభవిస్తూ కట్టవచ్చు మనం. ఆ సౌకర్యం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మనకి ఇటువంటి అవకాశాలు ఎక్కువైపోయి అనుభవాలు కూడా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. కాబట్టి ఎందుకంటే అక్షయం, మన కోరికలు అక్షయాలే. కాబట్టి ఇక్కడ కామదుహో అక్షయాన్ అంటే సమస్త వాంఛలు తీరేటువంటి అక్షయ పుణ్యలోకాలకు చేరుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఎందుకంటే తతో అవాపతయా సార్థం అన్నారు. అంటే ఏమిటి? ఆ రాజు గురించే చెప్పాడు, ఆమెతో కలిసి వెళ్ళాడు కాబట్టి ఇక్కడ చేరుకున్నాడు. తతో అవాప, ఇద్దరు చేరుకున్నాడు చెప్పలేదు, ఆయన చేరుకున్నాడు. ఎలా చేరుకున్నాడు? తయా సార్థం, ఆమెతో కలిసి
అని చెప్పబడింది అనమాట. కాబట్టి జనక రాజపుత్రుడు కాశీ రాజపుత్రుడితో భోగాలన్నింటిలో అనుభవించాడు. ఆ తర్వాత తండ్రి కాలం చేసిన తర్వాత విదేహ రాజ్యం చేపట్టినాడు. లెక్కలేని యజ్ఞాలు ఆచరించాడు, శత్రువులతో పోరాడినాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా రాజ్యం వెళ్ళినాడు, ప్రజలను ప్రేమతో పాలించాడు, యుద్ధంలో వీరమరణం పొందినాడు. పూర్వ జన్మలో సైపి, ఈ జన్మలో కాశీరాజు కూతురు తన భర్త దేహంతో పాటుగా చిదినెక్కింది, ప్రాణత్యాగం చేసింది. పతివ్రత అయిన రాజపుత్రితో పాటు రాకుమారుడు ఇంద్రాది లోకాలు దాటిపోయి తాను కోరుకున్న కోరికలన్నీ వెంటనే కురిపించే ఏనాటికి తరిగిపోని అక్షయమైన లోకాలు చేరుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? స్వర్గాక్షయమత్వం స్వర్గ అక్షయత్వం అతులం. అతులం అంటే ఏమిటి? సమానమైన లేనిది అని అర్థం. అటువంటి దాంపత్యం అతి దుర్లభం, ప్రాప్తం పుణ్యఫలం ప్రాప్య సంశుద్ధిం తాను దిజోత్తమ. ఈ విధంగా పరిశుద్ధులైన పిమ్మట అతడు సాటిలేని అక్షయమైన స్వర్గలోకవాసం మిక్కిలి దుర్లభమైన దాంపత్య ధర్మం ప్రాప్తం పుణ్యఫలం ప్రాప్య సంశుద్ధిం త్వాం దిజోత్తమ, అత్యంత పుణ్యఫలం పొందాడు అని చెప్పి అశ్వమేధ యాగము యొక్క అవభృతంలో స్నానం చేసినందున పుట్టినటువంటి సిద్ధిం అంటే పాషండితో సంసర్గం వల్ల ఏర్పడిన పాపమును నశింపజేయటం అనమాట. పుణ్యమును వృద్ధి చేయట రూపంలో ఉన్నదానిని. ఓ దిజోత్తమ, స్వర్గాక్షయత్వం సాటిలేనిది, మంచి దాంపత్యం జతకూట కూడా మిక్కిలి దుర్లభమైనది. ఇటువంటి రెండు కదా అశ్వమేధ యాగమును అవభృతమునందు స్నానం చేయటం వల్ల కలిగిన సంశుద్ధి అంటే పాపాలు నశించుట. సంశుద్ధి అంటే పుణ్యము దక్కుట, పూర్వపుణ్య ఫలము కారణముగా అక్షయమైన స్వర్గప్రాప్తి కలిగింది. అందుకు దోహం చేసినటువంటిది అదుర్లభమైన దాంపత్యం అయ్యా, అతి దుర్లభమైనటువంటి దాంపత్య ధర్మం. ఇది అయిన తర్వాత ఏష పాషండ సంభాషా దోష ప్రోక్తో మయా ద్విజా. ప్రోక్త అంటే చెప్పండి ఏమిటి? ఏష పాషండ సంభాషాత్ దోష. కాబట్టి పాషండుతో మాట్లాడటం వల్ల వచ్చే దోషం నేను నీకు వివరించి చెప్పాను. ఏష పాషండ సంభాషాత్ దోష ప్రోక్తో మయా ద్విజ. అదేవిధంగా తథా అశ్వమేధావభృత స్నానం ఆహత్యమేవచ. ఒకటే కాదు, అది కాకుండా ఇంకా నీకేం చెప్పాను? అశ్వమేధ యాగంలో అవభృత స్నానం చేయడం వల్ల వచ్చే మహిమను కూడా తెలియజేశాను. తథా అశ్వమేధ అవభృత స్నానం మహాత్మ్యమేవచ. ఈ రెండూ తెలియవచ్చాను. తస్మాత్ పాషండిభి పాపై ఆలాప సంస్పర్శనం త్యజేత్, విశేషత క్రియాకాలే యజ్ఞాదో చ అపి దీక్షిత. కాబట్టి తస్మాత్ అందువలన పాపాత్ములైన పాషండులతో మాట్లాడటము, వారిని తాకటము విడిచిపెట్టాలి. పాపై అలాపాప స్పర్శనం, ఆలాప స్పర్శనం, ఆలాప అంటే వారితో పలకటం, వారిని తాకటం, త్యజేత్ వదిలిపెట్టాలి. విశేషత ముఖ్యంగా విశేషించి యజ్ఞాది కర్మకలాపంలో దీక్షితైన వాడు అట్టి వారితో కలువరాదు. విశేషత క్రియాకాలే యజ్ఞాదో చాపి దీక్షిత అంటే ఒకనాడు రోజు వస్తే వెంటనే సూర్యుని చూడాలి అని చెప్పి, ఎవరి ఇంటిలో ఒక నెల రోజుల పాటు నిత్యకర్మ హాని కలుగుతుందో క్రియా హానిర్ గృహే యస్య అంటే ఎవని యొక్క గృహమునందు క్రియాహాని నిత్యకర్మలకు హాని కలుగుతుందో మాసం ఏకం ప్రజాయతే. బుద్ధిమంతులైన నరుడు అట్టి గృహంలో ఉన్నవానిని కనుక చూసినట్లయితే తస్య అవలోకనా సూర్యం పశ్యేత మతిమాన్ నరః. చూసినట్లయితే వెంటనే సూర్యనారాయణ వీక్షించాలి. ఒక విధంగా ఇది మంచిదైందండి. ఎందుకంటే మనం రోజు సూర్య నమస్కారం చేసాం అనుకోండి, పొద్దున్నే లేవంగానే ఒకసారి చూసి నమస్కారం పడేసాం అనుకోండి, ఇంకా ఆయన కాపాడుతాడు మనల్ని. ఎంతమంది పాషను చూసినా కూడా మనకి తెలియదు కదండి ఎవరు ఆచరిస్తున్నారు ఎవరు ఆచరిస్తున్నారు. కాబట్టి ఒకరు నెల రోజుల పాటు నిత్యకరణ హాని కలుగుతుందో బుద్ధిమంతులైన నరుడు అట్టి గృహంలో ఉన్నవాడిని కనుక చూసినట్లయితే అన్నారు. కాబట్టి మనం రోజు ఎంతోమంది చూస్తుంటాం బజార్లో, మరి ఎటువంటి వాడు ఎవడో మనకి ఏం తెలుస్తుంది? కాబట్టే మనం ఏం చేయాలి? రోజు కూడా ఇటువంటి వాడిని చూస్తున్నానే భావంతో ఒకసారి సూర్య నమస్కారం చేసుకున్నాను పొద్దునే లేచి, కాస్త నీళ్ళు వదిలేరనుకోండి పాపం చాలండి. ఇంకా క్రియాహాని గృహే చేశారు. కాబట్టి కిం పునైర్యస్తు సంత్యక్త త్రయీ సర్వాత్మనాదిజ. ఇంకా వేదత్రయం సర్వవిధాలా విడిచిపెట్టిన వారిని, పాషండుల భోజనం చేసేవారిని పాషండ భోజిభి పాపైర్ వేదవాద విరోధిభి. అంతేకాదు వేదవాద విరోధిభి అంటే పాపకర్ములైన వారిని, వేదవాద అంటే వేదవాక్యాన్ని విరుద్ధంగా వ్యవహరించే విరోధిభి విరుద్ధంగా వ్యవహరించే వారిని గురించి చెప్పవలసిన ఏముంది? సహ ఆలాపాస్తు సంసర్గ సహాస్యాచ అతిపాపిని పాషండిభిర్ దురాచారైః తస్మాత్ తాన్ పరివర్జయేత్. పాషండిభిః దురాచారైః తస్మాత్ తాన్ పరివర్జయేత్. కాబట్టి దురాచారులైన పాషండులతో కలిసి సరస సల్లాపాలు చేయటం,
సహాలాపాస్తు సంసర్గ, వారితో స్నేహం. సంసర్గం అంటే స్నేహము చెయ్యటము. చ అతి పాపిని, వారితో కలిసి ఉండడం మహాపాపం అవుతుంది. చ అతి పాపిని, కాబట్టి అటువంటి వారిని పూర్తిగా పాషండిభి దురాచారై తస్మాత్ తాన్ పరివర్జయే, తస్మాత్ అందువలన వారిని విడిచిపెట్టాలి. కాబట్టి ఓ బ్రాహ్మణుడా, ఈ ఇతిహాసం ద్వారా పాషండుతో మాట్లాడినందువల్ల కలిగే దోషము మరియు అశ్వమేధ యాగం యొక్క అవబృహంలో స్నానం చేయటం యొక్క మహిమ గొప్పతనం నీకు తెలిపినానయ్యా. కావున పాపాత్మైన పాషండుతో మాట్లాడకూడదు, వారిని తాకడం కూడా తగదు. అందులో సత్కర్మను ఆచరించేటప్పుడు యజ్ఞాదులందు దీక్ష తీసుకొని ఉన్నప్పుడు ఎంత మాత్రం కూడా తగదు. ఎవరి ఇంటిలోనైతే ఒక నెల నాళ్ళు వైదిక కర్మలు ఆచరించబడకుండా వదిలివేయబడతాయో, క్రియాహాని కలుగుతుందో, ఆ వ్యక్తి యొక్క ముఖం చూసినట్లయితే ఆ దోషాన్ని కడుగుకొనడానికి తక్షణమే బుద్ధిమంతుడమైన వాడు ఆకాశం ఉన్న సూర్యనారాయణని దర్శించుకోవాలి. కాబట్టి మనం ప్రతిరోజు చేసుకుంటే ఈ సమస్య లేదండి. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనం ఎప్పుడు చెప్తుంటాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనమాట. ఆ తర్వాత పాషండినో వికర్మస్తాన్ వైడాల వ్రతికాన్ చటాన్ హైతుకాన్ వకవృత్తించ వకవృత్తించ వాంగ్ మేత్రానపిన అచ్చయే. కాబట్టి పాషండులను ఇంకా పాషండులను కిం పురుషై సంత్యక్త కిం పునైత్యక్త సంత్యక్త నిర్వాత్మజ పాషండ భోజివి పాపై వేదవాద సహాలావని చెప్పి తర్వాత పాషండినో వికర్మస్తాన్ వైడాల వ్రతికాన్ చటాన్ హైతుకాన్ వకవృత్తిం చ వాంగ్త్రేణాపి నా అర్చయేత్. ఇక్కడ చాలా పదాలకి అర్థాలు తెలుసుకోవాలి మనం. ఏమిటంటే బ్రాహ్మణుడా, ఎవరింట్లో అయితే చెప్పి తర్వాత సహాలాపాస్తు. ఇక్కడ పాషండాదులు అందరూ వేదములు వ్యతిరేకులే. స్మృతులు అట్లా వారిని గురించి ఎవరు సేవని. తనదైన వేదవిహిత ధర్మమును వదిలినవాడు భ్రష్టుడు పాషండి. తనదైన వేదవిహిత ధర్మమును వదిలినవాడు భ్రష్టుడు పాషండి. నిషేధించిన పనులు చేసేవాడు వికర్మస్తుడు. ఎవడైతే నిత్యము నేను ధర్మకార్యాన్ని చేస్తూ ఉన్నాను అని బహిరంగంగా చెప్పుకుంటూ ధర్మధ్వజాన్ని సురాధ్వజము వలె పైకెత్తుకుంటాడో, ఎవరికీ తెలియకుండా పాపాలు చేస్తుంటాడో వాడిది బైడాల వ్రతము. బైడాల వ్రతం అంటే ఏంటంటే, బైడాలు అంటే పిల్లి, బిడాలు అంటే పిల్లి. ఇక్కడ పిల్లి వంటి స్వభావం కలవాడు కనుక బైడాలికుడు అని అర్థం. చూడండి ఎంత చక్కగా చెప్పండి. ఎవడైతే నిత్యము నేను కార్యం చేస్తూ ఉన్నానని బహిరంగంగా చెప్పుకుంటూ ధర్మధ్వజాన్ని సురాధ్వజము వలె పైకెత్తుకుంటాడో, ఎవరికీ తెలియకుండా పాపాలు చేస్తుంటాడో వాడిది బైడాల వ్రతము. అంటే పిల్లి వంటి స్వభావం గలవాడు కనుక బైడాలి గురించి అన్నారు. శఠుడు అంటే ఎవరు? ఇతడు ఎదుట ప్రియంగా మాట్లాడతాడు, చాటున అప్రియమైన పనులు దండిగా చేస్తుంటాడు, ఎవరు మంచి మాట చెప్పినా వినడు. హేతువుడు అంటే సత్కర్మల యందు సందేహాలను వెల్లడించేవాడు, సత్కర్మల యందు సందేహాన్ని వెల్లడించేవాడు హేతుకుడు. నైకృతికుడు అంటే స్వార్థం కొరకు ప్రయత్నిస్తుంటాడు, సత్కర్మలను జరగకుండా అడ్డుపుల్ల వేస్తూ ఉంటాడు నైకృతుడు అంటే. బకవృత్తి అంటే ఏమిటి? కొంగ వంటి నడవడి గలవాడు అంటే ఇతనిలో సటిల లక్షణాలు ఉంటాయి, నక్క వినయాలను ఒలకబోస్తుంటాడు. వాంగ్ మాత్రేనాపి నాచ్యయేత్ వాంగ్ మాత్రేణ అంటే ఏమిటి? మాటనైనా మాట్లాడకూడదు అంటే ఏమిటి? ఇటువంటి వారితో ఊరికే హలో కూడా చెప్పకూడదండి. అందుకనే వాంగ్ మాత్రేనాపి నా అర్చయేత్, హలో కూడా చెప్పకూడదు. పొద్దున్నే కనబడ్డా అనుకోండి, హలో అని చెప్తే మనకి పాపం జరుగుతుందంట. మాట మాత్రం చేత కూడా గౌరవించరాదు. దూరతస్థై సంపర్క్య త్యాజ్యశ్చాప్యతి పాపిభి పాషండిభి దురాచారై తస్మాత్ తాన్ పరివర్జయే. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళని మిక్కిలి పాపులైన పాషండులతోనూ దురాచారాలతోనూ సంపర్కం కలపకూడనిది, వారిని దూరంగా తొలగించాలి. కాబట్టి వారిని సర్వవిధాలా విడిచివేయాలి. పాషండిభి దురాచారై తస్మాత్ తాన్ పరివర్జయేత్. ఏతే నగ్నాః తవ ఆఖ్యాత దృష్టాః శ్రాద్ధోపఘాతకాః ఏషాం సంభాషణాత్ పుంసాం దిన పుణ్యం ప్రణశ్యతి. ఈ నగ్నుల గురించి నీకు తెలియజేశాను. ఏతే నగ్నా తవ ఆఖ్యాత, నీకు తెలిపాను. వారిని చూస్తే ఏమవుతుంది? శ్రాద్ధం తగలబడిపోతుంది. దృష్టాః శ్రాద్ధోపఘాతకాః, శ్రాద్ధ ఉపఘాతకాః అంటే ఏమిటి? వారిని చూస్తే
శ్రాద్ధం తగలబడిపోతుంది. వారితో సంభాషిస్తే ఏసాం సంభాషణాత్ పుంసాం, పుంస అంటే పురుషులకు వీరితో మాట్లాడితే దిన పుణ్యం ప్రణశ్యతి, ఆనాడు చేసిన పుణ్యం పూర్తిగా నశించిపోతుంది. ఏతే పాషండిన పాప నహి ఏతా నాలపేత్ బుధః పుణ్యం నశ్యతి సంభాషాత్ ఏతేషాం తద్దినోద్భవం. కాబట్టి ఏతేషాం తత్ దిన ఉద్భవం అంటే ఏమిటి? ఆ పాషండులు మహాపాపులు. ఏతే పాషండిన పాప నహి ఏతా నా ఆలపేత్ బుధ, పండితైన వాడు వీరితో, నా ఆలపేత్ అంటే బుధ అంటే బుద్ధిమంతుడు, పండితైన వాడు వీరితో మాట్లాడరాదు. వీరితో మాట్లాడటం వల్ల ఏం జరుగుతుంది? ఆనాడు లభించిన పుణ్యం కూడా ఏదైనా ఉంటే అది తుడిచిపెట్టకపోతుంది. పుణ్యం నశ్యతి సంభాషాత్ ఏతేషాం తద్దిన ఉద్భవం అంటే ఆ రోజు ఏదో కాస్త పుణ్యకాలం చేశారు, దాన ధర్మాలు చేశారు, దానివల్ల పుణ్యం లభించింది, మీకు కాస్త కూస్తో లభించింది. ఏదో కుక్కగో నక్కగో ఏదో పెట్టారు, లేదు పశువుకి పెట్టారు, ఏ ఏ ఏ ప్రాణికి పెట్టినా పుణ్యం వస్తుందండి. కుక్కకే పెడితే కూడా అయ్యో లేదు పశువుకే పెట్టాలి అటువంటిది ఏమి లేదు. దేనికి పెట్టినా కూడా ఏ ప్రాణికి అవసరాన్ని ఆదుకున్నా కూడా మనకు పుణ్యం కలుగుతుందండి. కాబట్టి ఈ పుణ్యం అంతా కూడా ఏమవుతుంది? పుణ్యం నశ్యతి సంభాషాత్, వీళ్ళతో పలికితే ఆ పుణ్యం కాస్త నశించిపోతుంది అనమాట. కాబట్టి పుంసాం జటాధరణ మౌఢ్యవతాం వృధైవ మోగాసినాం అఖిల శౌచ నిరాకృతానాం తోయ ప్రధాన పితృపిండ బహిష్కృతానాం సంభాషణాదపి నరకం ప్రయాంతి. ఇంతేకాదు, పుంసాం జటాధరణ మౌఢ్యవతాం, జటాధరణ మౌఢ్యవతాం ముండనం చేయించుకునేవారు. ఎందుకు? వృధైవ, అది కూడా వృధాగా, అవసరం లేదు, వృధాగా జడలు ధరించేవారు. చాలామంది చూస్తుంటామండి, కుర్రవాళ్ళు కూడా జడలు అంటే జడలు కాదు కానీ బాగా జుట్టు పెంచేసుకుంటున్నారు అనమాట. జటాధరణ మౌఢ్యవతాం అంటే మండనం చేయించుకునేవాడు, అంటే కొన్ని కార్యక్రమాలు చేయించుకోవాలి కానీ ఊరికే చేయించుకునేవాడు. వృధైవ మోఘ ఆసినాం అఖిల శౌచ నిరాకృతానాం, అతిథులు ఉన్న వారికి పెట్టకుండా తామే తోయ ప్రధాన పితృపిండ బహిష్కృతానాం సంభాషణాలపి నరకం ప్రయాంతి, తామే తినేవాడు. అన్ని విధాల శౌచం అంటే ఆచారం విడిచిపెట్టేసిన వాడు. తోయ ప్రధాన పితృపిండ బహిష్కృతానం, పితృదేవతలకు ఉదక ప్రాణము. అంతేకాదు, పిండ సమర్పణం చేయకుండా ఉండేవారు అయిన పురుషులతో మాట్లాడినా కూడా నరులు నరకలోకానికి పోతారు అని పరాశర మహర్షి మైత్రేయును వివరించాడు. కాబట్టి ఓ మైత్రేయ, పాపాత్ములు దురాచారులు అయినటువంటి పాషండులతో సంపర్కం దూరంగా తోసివేయబడింది. పై కారణాల చేత వారిని దగ్గరకు రానియకుండా అల్లంత దూరంలోనే నిలిపి ఉంచాలి. వీరే నగ్లని కూడా పిలువబడుతున్నారు. వీళ్ళు శ్రాద్ధములకు చెరుపు చేస్తారు. వీళ్ళ దృష్టే చూపే చాలా చెడ్డది. వీరి సంభాషణ నరుడు చేసుకున్న ఆనాటి పుణ్యాన్ని పాడు చేస్తుంది. కనుక వారితో ముత్తరించరాదు. ఎటువంటి ప్రయోజనం లేకుండానే జడలను దాల్చడం లేదా సిక లేకుండా నున్నగా క్షౌరం చేయించుకోవడంలో కలవారు. ఎవరికీ పెట్టకుండా తమకు తామే పొట్ట నింపుకునేవారు. అన్ని విధమైన శౌచములు పాటించని వారు. పితరులు తర్పణలను ఇవ్వని వారు, పిండములను పెట్టని వారు, వాటిని ఆవలకు తోసిన వారు అయిన పురుషులతో కనీసము సంభాషణ చేసినప్పటికీ నరులు నరకానికే వెళుతున్నారు అని ముగించినాడు పరాశర మహర్షి. మోఘ అసినా మోఘాసినాం, మోఘ అసినాం, అసినం అంటే తినడం అనే అర్థం. మోఘ అసినాం అంటే ఏమిటి? అఖిల శౌచ నిరాకృత. మోఘ అసినాం అంటే ఎవరికి పెట్టకుండా తానే తినేవాడు, అతిథులు ఉన్న వారికి పెట్టకుండా తామే తినేవాడు. మోఘ అసినాం, అసినాం అంటే తినడం, అసినాం అంటే తినేటువంటి వారు. మోఘాసినాం అంటే ఏమిటి? చాలా ఈరోజు బాగా వంట బాగుందండి, ఎవరో వచ్చారు, అబ్బా వాళ్ళకి ఏం పెడతారండి, ఇంట్లో ఏదో చేశారు, వచ్చిన వాళ్ళకి ఏం పెడతారండి, బాగుంది ఈరోజు వంట, మనమే తింటే సరిపోతుంది అని చెప్పి వాళ్ళని ఎట్లాగైనా పాపం తరిమేయడం అనమాట. తరిమేయడం అంటే చాలా పద్ధతులు ఉంటాయి మనకి, చాలా విధాలుగా. వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళకి తెలియదు నిజంగానే మీరు ఈ విధంగా వాళ్ళని తరిమేస్తారో తెలియదు, అంత చాకచక్యంగా మాట్లాడి పంపించేస్తాం. వాళ్ళకి పోగానే తలుపేసుకొని హాయిగా భుజిస్తాం మనం. ఎందుకంటే ఉన్నది వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, లేదు పూర్తిగా ఇవ్వకపోయినా వాళ్ళు కూడా దీంట్లో పాలు పంచుకున్నారు అనుకోండి, మరి మనకి తగ్గిపోతుంది కదా. కాబట్టి బంధువులు ఒకరు ఉండాలి, చెప్పకూడదని పేరు. వాళ్ళు అంతే, ఎవరైనా ఇంటికి వస్తే మేము పోతే కూడా వాకిట్లో కూర్చోబెడతారు. మొత్తం ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళ ఇంట్లో బంధువులు. ఒక్కొక్కరు వస్తారు, లోపల నుంచి వస్తారు, కూర్చుంటారు మా ఎదురుగా. ఆ ముగ్గురులో ఒకరు కూర్చోగానే ఇంకొకరు వెళ్తారు. ఎందుకు పోతారో తెలియదు మనకి, కాకపోతే గొంగోలు వస్తూ ఉంటాయి ఇంట్లో లోపల నుంచి. అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఒకరు మాట్లాడుతూ మనల్ని ఎంగేజ్ చేసి ఒకరు పోయి తినేసి వస్తుంటారు. అట్లా చివరికి ముగ్గురు తినేస్తారు. సరే మనకు కూడా ఇంకా విసుగు పుట్టి ఎంతసేపు అని మనం ముక్కును మాత్రం తృప్తిపరుస్తామండి.
కడుపు కూడా తృప్తిపరచాలి కదా. ముక్కు మాత్రం తృప్తి పెడితే లాభం లేదు. ఇంకా కడుపు ఎక్కువ, దానికి పాపం ఎక్కువ ఆశ కలుగుతూ ఉంటుంది. నాలుగు ఇంకా ఆశ. ఎప్పుడైతే ముక్కు ఇటువంటి వాసన చూసిందో వెంటనే నాలుగు చెప్తుంది ఇదేదో ఉంది చూడని. వెంటనే నాలుగుకి కూడా ఆశ పెరుగుతుంది. నాలుగు అమ్ముడు ఉండదు, పొట్టకి చెప్తుంది. ఆ పొట్ట ఇంకా ఆకలి ఎక్కువ అవుతుంది. మనకి ఏదైనా మంచి పదార్థం వస్తే ఆకలి ఎక్కువ అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ మూడు కూడా మొత్తానికి మనిషిని చెడిపేస్తుంది అనమాట. కాబట్టి ఆ విధంగా కాకుండా వచ్చిన వాడికి కూడా కాస్త పెడితే తింటే అప్పుడు మనకి పుణ్యం కలుగుతుంది. లేదంటే ఏమవుతుంది, నరులు నరకలోకానికి పోతారు అని పరాశర మహర్షి మైత్రిని వివరించాడు. ఇది శ్రీ విష్ణు పురాణే తృతీయాంశే బౌద్ధ ధర్మోత్పత్తి శతధను మహారాజ కథా చేతి అష్టాదశోధ్యాయ సమాప్త. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీచా గోబ్రాహ్మణేభ్య సుమత్వ నిత్యం లోకా సమత్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సత్యసారిణీ దేశోయం శోభరహితో బ్రాహ్మణా తంతు నిర్భయ అపుత్ర పుత్రిణ తంతు పుత్రిణ తంతు పౌత్రిణ ధనాతనా తంతు జీవంతు జలదాచరం. కాయేన వాచా మనసేంద్రైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ సమర్పయామి. యదక్షపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పదవాదాక్షరాని చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి ఈ విధంగా మనం తృతీయ అంశం పూర్తి చేసుకున్నామండి. దీంతో సుమారు సగం వరకు అయినట్లు అనమాట. 2500 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఇంకొక 2500 శ్లోకాలు ఉన్నాయి. మన చతుర్థ అంశంలో మనకి ఇంకా రాబోయే అంశాల్లో ఒక గొప్ప విషయం ఏంటంటే మధ్య మధ్యలో మీకు వచనం కూడా ఉంటుందండి. ఎంతసేపు మనం శ్లోకాలే చదువుకున్నాం, వాల్మీకి రామాయణం నుంచి కూడా శ్లోకాలే అన్నమాట. సంభాషణలు కూడా శ్లోక రూపంగానే ఉన్నాయి ఇంతవరకు కూడా. మైత్రేయుడు చెప్పడం, పరాశరుడు చెప్పడం కానీ, సగరుడు చెప్పడం కానీ, ఇవన్నీ కూడా శ్లోక రూపాలే అనమాట. కానీ మనకి చతుర్థాంశం నుంచి కొన్ని డైలాగ్స్ అనమాట, అంటే వచనంలో కూడా ఉంటాయి. పరాశరుడు చెప్పిన దానికి అతను చెప్పడము, ఇవన్నీ కూడా ఒక డైలాగ్ లాగా ఉంటాయి అన్నమాట. అంటే పరస్పరం సంభాషించడంలా ఉంటే కొంచెం నూతనంగా ఉంటుంది. మనకి చదివేటప్పుడు చాలా బాగుంటుంది. అంటే ఇద్దరు మాట్లాడుకునేలాగా ఉంటుంది అనమాట. సంభాషణలు చాలా చక్కగా ఉంటుంది. చతుర్థాంశం నుంచి ఇది ఒక కొత్త ప్రయోగం లాగా ఉంటుంది అనమాట. ఇంకా 2500 శ్లోకాలు ఉంది. సుమారు మనకి తెలిసి ఇంకా 4-5 నెలల్లో మన విష్ణు పురాణాన్ని కూడా ఇదే రీతిలో కన్నా మనం కొనసాగిస్తే పూర్తి చేసుకునే ఒక గొప్ప అవకాశం కలుగుతుంది. కాబట్టి మనం సోమవారం కలిసినప్పుడు చతుర్థాంశ 4వ అంశాన్ని ప్రారంభిద్దాం, మొదటి అధ్యాయం. ఆ తర్వాత కొద్దిగా చెప్పుకొని సెకండ్ సెషన్లో మనం సోమవారము పూర్తిగా ఈ చదవడం పూర్తిగా ముగించేద్దామండి. అంటే ఈ 18వ అధ్యాయం వరకు ముగించేస్తే ఆ తృతీయ అంశం వరకు కూడా పూర్తిగా అయినట్లు ఉంటుంది. కాబట్టి మీరు సోమవారం మరి చదివేవాళ్ళు సంసిద్ధులు అవ్వండి, బాగా హోంవర్క్ చేసుకొని. ఎందుకంటే ఎక్కువ చదవాలి కాబట్టి మనం ఆ రోజు ఖచ్చితంగా అవకాశం ఇస్తానండి. సెకండ్ సెషన్లో అవకాశం ఇద్దాం, సరిపోతుంది. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. దాసం గురుగారు. గురుగారు చిన్న విషయం అండి, ఈ సత్కాలక్షేపం గురించి నిర్మల్ గారు అడిగారు ఇవాళ. గురువు గారికి దాసోహం చెప్పమన్నారు. హైదరాబాద్ నిర్మల్ గారు ఫోన్ చేశారు, కొద్దిట మాట్లాడాను. అవునా? గురువు గారికి చెప్పండి, అవకాశం కుదరట్లేదు నాకు వినడానికి చెప్పారు. అది గురువు గారికి